సిద్ధార్థ రెడ్డిని చూసిన తర్వాత ఏమనిపించింది? రాక్షసుడు అనిపించింది చూస్తూ ఉండే. నాకేం దయ కలగలేదు. అంటే ఈ నెలల్లో మీరు సరే ఇక క్షమిద్దాం అని అనిపించలేదు? ఇక బిడ్డను పోగొట్టుకున్న తల్లికి క్షమాపణ ఉండదు, శాపమే ఉంటుంది. చంపేద్దామన్న ఉద్దేశంతోనే తను అక్కడి నుంచి తీసుకెళ్ళాడనా? అంటే ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఫేషియల్ చేయించుకొని చచ్చిపోతారు. కొన్ని మామూలుగా ఆత్మహత్య చేయించాడా, లేకపోతే మామూలుగా మర్డర్ చేయించాడా? దోస్తులను తీసుకొని పోయి చర్చిస్తాడా మేడం? వాడేం ప్రేమికుడు మేడం? ఆయిషా మీరా కేసు జడ్జ్మెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? వ్యవస్థలో రెండే, అధికారము ధనం ఉన్న వాళ్ళు ఒకటి, అన్యాయం అయిపోయి ఏమీ లేని వాళ్ళు ఒకటి. ఈ ఇండస్ట్రీలో ఏ పొజిషన్లో ఉండేది? అవార్డులు ఇస్తున్నారు, బాధల్లో ఉంటే ఆదుకుంటున్నారు, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు, చాలా సంతోషం. మరి ప్రత్యూష గుర్తు రావట్లేదా? అప్పుడు ఏదైతే ఎమోషన్ ఉందో ఇప్పుడు సేమ్ అంతే ఎమోషన్తో ఉన్నారు. మమ్మల్ని అలా చూసుకుంది తను ఉన్నన్ని రోజులు చాలా బాగా చూసుకుంది మమ్మల్ని. సంచలనం రేపిన నటి ప్రత్యూష కేస్ ఇక ముగిసినట్టేనా, లేక ముగింపు లేకుండా ఇంకా కొనసాగుతుందా? 2 దశాబ్దాలకు పైగా ఒంటరి పోరాటం చేస్తున్న ప్రత్యూష తల్లి ప్రస్తుతం ఏమంటున్నారు మాట్లాడతాం ఆమెతో. నమస్తే అమ్మా. మనం డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఒక్కసారి నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. వెళ్ళిపోయాడు. అతడు ఫేస్ కూడా మీడియాకి కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. మాస్క్ వేసుకున్నాడు, క్యాప్ పెట్టుకున్నాడు, ఫుల్ కవర్ చేసుకున్నాడు ఫేస్ ని. బట్ అయినా కూడా టీవీ నేను అతని ఫేస్ ని క్యాప్చర్ చేసింది. అసలు 2002లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు కోర్టు విచారణకు హాజరవుతున్న సందర్భంగా సిద్ధార్థ్ రెడ్డి వీడియో అది, అండ్ ఇప్పుడు ఇవాళ లొంగిపోయిన తర్వాత సిద్ధార్థ్ రెడ్డి వీడియో ఇది. సిద్ధార్థ్ రెడ్డి ఆఫ్టర్ 24 years అతను అలా చూశాక టీవీ 9లో మీరు విజువల్ చూసుంటారు, ఏమనిపించింది? కర్మ రిటర్న్స్ అంటారు. చేసిన కర్మ తప్పకుండా అనుభవించాలి ఎవరైనా సరే. సిద్ధార్థ రెడ్డి కూడా అనుభవించాలి. సిద్ధార్థ రెడ్డి ఏం ఎక్స్పెక్టెడ్ అంటే అతన్ని మినహాయింపు లేదు కదా. తప్పకుండా అన్యాయం చేశాడు ప్రత్యూషకి. ప్రత్యూష చావుకు కారణమయ్యాడు. ప్రత్యూష అత్యాచారం చేయడానికి కారణమయ్యాడు. ప్రత్యూష మర్డర్ కావడానికి కారణమయ్యాడు. నేను ఈరోజు కూడా ప్రత్యూష మర్డర్ అయింది, అత్యాచారం చేయబడిందే అంటున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చింది రిసీవ్ చేసుకుంటున్న ఐ రెస్పెక్ట్. బట్ ఒక తల్లిగా 24 ఏళ్ళ నా పోరాటంలో నాకు మాయమైన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రత్యూష ఈరోజు కూడా నేను చెప్పేది అదే. ప్రత్యూషను అత్యాచారం చేసిండ్రు, మర్డర్ చేసిండ్రు. దానికి మూల కారకుడు సిద్ధార్థ్ రెడ్డి. నా కూతుర్ని తీసుకుపోయిందే సిద్ధార్థ్ రెడ్డి. తీసుకుపోయి మృగాలకు అప్పచెప్పి ఒక ప్రేమికుడు అంటాడు. వాడు ప్రేమికుడు కాదు, రాక్షసుడు. అందుకని తీసుకుపోయి మృగాలకు అప్పచెప్పిండు. ఈరోజు మాస్క్ వేసుకొని కనబడకుండా నువ్వు చేస్తే లోకానికి తెలవదా నువ్వేం చేసినావో? నిజంగా నువ్వు చేయకపోతే మీడియాతో మాట్లాడతావు, మీడియాకు చెప్తావు. 24 ఏళ్లలో ఎప్పుడో ఒకసారి మీడియాకు చెప్పుకుంటావు నీ గోస. చెప్పలేదు అని అంటే యువర్ అక్యూజ్డ్, నువ్వు దోషి. అందుకనే నువ్వు రాలేదు. నేను వచ్చాను 24 ఏళ్ళ దగ్గర నాకు మీడియా సపోర్ట్ ఇస్తుంది, మీడియాతోటి ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నాను? అన్యాయం అయిపోయినా నా బిడ్డకి ఏమి జరిగిందో మీడియా వాళ్ళకి తెలుసు, మీడియా నాకు సపోర్ట్ రావాలని చెప్పేసి నేను ప్రత్యక్షంగా అందరితో మాట్లాడుతున్నాను. నువ్వెందుకు మాట్లాడట్లేదు? దోషివి కాబట్టి, ప్రత్యూషను చంపినవు కాబట్టి, ప్రత్యూష చావడానికి మూలకారకుడు అయినవు కాబట్టి. ఈరోజు నీ జీవితం బాగుంది, పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలను కన్నావు, ఫ్యామిలీ సెట్ చేసుకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు, ఆర్థికంగా సెటిల్ అయిపోయినావు. మరి మేము బిడ్డను పోగొట్టుకున్నాం, ఒక అమాయకురాల్ని చంపేసినావు. నా కుటుంబం ఈరోజు కూడా ఎదగలేకపోతుంది. ఒక ఆడదాని ఉసురు ఆ కుటుంబానికి జన్మలకి తప్పకుండా తగులుతుంది. ఇంతటితో పోలే సిద్ధార్థ్ రెడ్డి, ఇంతటితో పోలే. నీ కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది నా బిడ్డ ఉసురు తగిలి. ముక్కు పచ్చలారని 19 years గర్ల్స్ని చంపినావు నువ్వు. నీ ఇంట్లో ఆడవాళ్ళు నీకెంత ముఖ్యమా? మా ఫ్యామిలీ మాకంత ముఖ్యం కాదా? నా బిడ్డ నాకంత ముఖ్యం కాదా? ఎదగాల్సి ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఎంతో ప్రొఫెషనల్ ఎదగాల్సిన అమ్మాయిని పొట్టన పెట్టుకున్నావు. కర్మ రిటర్న్ అవుతుంది. నువ్వు ఇంకా 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 జీవితాంతం నాశనం అయిపోతావు, జీవితాంతం అనుభవిస్తావు. అది మాత్రం తప్పదని చెప్పేసి ఒక తల్లిగా
ఒక కడుపు గాలిన తల్లిగా చెప్తున్నా. ఇప్పటికీ అదే కోపం ఉంది మీకు. సిద్ధార్థ రెడ్డిని చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే ఇన్నేళ్ళు అయిపోయింది, ఇంకా క్షమించారా, లేకపోతే కోపంగా అనిపించిందా? ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయి అతను ఏమన్నా చెయ్యాలన్నంత బాధ అనిపించిందా? ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి మీరు సిద్ధార్థ రెడ్డిని చూసిన తర్వాత? ఒక స్వార్థపరుడు అనిపించింది. స్వార్థపరుడు, తన జీవితానికి అడ్డొచ్చిన వాళ్ళని ఎవరైనా తీసేస్తాడు, తన డెవలప్మెంట్కి ఎవరైనా అడ్డొచ్చిన వాళ్ళని ఎవరైనా తీసేస్తాడు. అట్లాంటి స్వార్థపరుడు, నికృష్టుడు, రాక్షసుడు అనిపించింది చూస్తూ ఉంటే. నాకేం దయ కలగలే. నా బిడ్డను పోగొట్టుకున్నా, నేను నా ఫ్యామిలీ ఎదగలే, మేము కష్టపడుతున్నాం, గోసపడుతున్నా. ఇంకా ఏ అమ్మాయిని చూసినా నా కూతురే కనబడుతుంది వాళ్ళలో. కారణం ఎవరు? ఆ దుర్మార్గుడు. ఇచ్చిన జడ్జిమెంట్ కూడా నేను చట్ట పరిధిలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి రిసీవ్ చేసుకుంటాను. బట్ నేను సాటిస్ఫై కాలే, సంతృప్తి పొందలే, ఆ జడ్జిమెంట్కి సంతృప్తి పొందలే. అంటే ఎలాంటి శిక్ష పడాలి? యావజ్జీవ శిక్ష పడాలి. ఒక ప్రాణాన్ని తీసిన వాడికి ఇంతేనాంటి శిక్ష? 555 రోజులు అంటున్నారు. 555 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు వాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. బట్ నా బిడ్డ రాదు కదా. ఒక ప్రాణానికి 555 రోజులు, 2 సంవత్సరాలే నా శిక్ష. ఒక ప్రాణం పోతే ఎంకరేజ్ చేసినావా, ఏం చేసినావా అనేది తర్వాత. ఎంకరేజ్ చేస్తే ప్రాణం మీద పోయింది కదా. ఒక ప్రాణం విలువ 2 సంవత్సరాలా? ఎక్కడుందండి ధర్మము? ఎక్కడుందండి న్యాయము? ఇన్ని సంవత్సరాల్లో అతను ఎప్పుడు పశ్చాత్తాప పడుండడు అని అనుకుంటున్నారా? బాధపడుండడు అని? పశ్చాత్తాపడితే పెళ్లి చేసుకొని మంచిగా 2 పిల్లల్ని పెట్టుకొని ఈ ఏమంటారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రెస్టారెంట్లు పెట్టుకొని అమెరికాలో సెటిల్ అయిపోయి అమెరికాలో ఎంజాయ్ చేస్తూ చైనాలు తిరుగుతూ ఎందుకు తిరుగుతాడండి? పశ్చాత్తాపడినాడు అంత డెవలప్ అయిపోతాడా? అతనికి ఏం బాధండి? అతనికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మా కుటుంబం అన్యాయం అయిపోయింది కదా, నా బిడ్డ పోయింది కదా. అతనికి ఏం ప్రాబ్లం ఉంటుంది? అతని తల్లిదండ్రులకి ఏం బాధ ఉంటుంది? అతని కుటుంబానికి ఏం బాధ ఉంటుంది? దే ఆర్ ఎంజాయ్డ్ ద లైఫ్. నాకుంటుంది బాధ, బిడ్డను పోగొట్టుకున్నాను కాబట్టి. నాకు ఒక్కటే కూతురు, ఇంకా కూతుర్లు లేరు నాకు. ఉన్న కూతురును పోగొట్టుకున్నా. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు నడితే తెలుస్తుంది ఎంత బాధగా ఉంటుందో, ఎంత కడుపులో ఎంత బాధ పెట్టుకొని తిరుగుతుంటామో. ఇంట్లో పండగలు అవుతున్నా, పెళ్ళిళ్ళు అవుతున్నా, ఏదైనా ఫంక్షన్ అవుతున్నా మేము ఎంత ఏడుస్తామో. తల్లులను పోగొట్టుకుని తల్లులను అడగండి, బిడ్డలను పోగొట్టుకున్న తల్లులను అడగండి, చెప్తారు నా మానసిక వేదన. వాళ్ళు అనుభవిస్తున్నారు కదా, ఎంత బాధపడతామండి. వాడికి ఏందండి? వాడు పెళ్లి చేసుకున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. వాడికి ఏం బాధ ఉంటుంది? దేశాలు తిరుగుతున్నాడు హాయిగా. సరిపోదండి ఆ పనిష్మెంట్. దేవుడు ఇంకా పనిష్మెంట్ ఇస్తాడు వాడికి. నేను అమ్మవారిని అదే కోరుతున్నా, నేను దుర్గమ్మని పూజ చేస్తున్నా, అదే కోరుతున్నా. నా బిడ్డది, నా కుటుంబాన్ని వానికి జన్మలకు తగలాలి, సర్వనాశనం అయిపోవాలి వాడు. ఎందుకు దయగలుగుతుందండి ఇంకా మాకు? మా కుటుంబాన్ని ఇలా చేసిన వాడి మీద ఎవరికైనా దయగలుగుతుందా మేడం? మీరే చెప్పండి. అంటే ఈ నెలల్లో మీరు సరే ఇక క్షమిద్దాం అని అనిపించలేదు? ఇక క్షమాపణ ఉండదు మేడం. బిడ్డను పోగొట్టుకున్న తల్లికి క్షమాపణ ఉండదు, శాపమే ఉంటుంది. క్షమాపణ ఎక్కడ ఉంటుంది మేడం? సెషన్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా నాకు న్యాయం, నేను అనుకున్న న్యాయం దొరికిందా మేడం? నాకు నేను క్షమించడానికి నేను అనుకున్న న్యాయం దొరకలే. సెషన్ కోర్టులో లైఫ్ అడిగినా ఇవ్వలేదు, హైకోర్టులో లైఫ్ అడిగినా ఇవ్వలేదు, సుప్రీంకోర్టులో లైఫ్ అడిగినా ఇవ్వలేదు. సిబిఐకి ముందే అన్ని విట్నెస్లు సాక్ష్యాలన్నీ తారుమారు చేసిండ్రు. ఒక ఆడదాన్ని చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు నా బిడ్డతోటి. నాతోటి న్యాయం దొరకకుండా నాతో ఆడుకున్నారు, నాకు సాక్ష్యాలు దొరకకుండా. ఇంకెక్కడి క్షమాపణ మేడం? మా మీద ఎవరు చూస్తున్నారు దయ? మా మీద ఎవరు జాలి చూస్తున్నారు? అయ్యో బాధిత కుటుంబము, అయ్యో పాపం బిడ్డను చంపుకుంది, అయ్యో ఎట్లా అని మా మీద ఎవరు చూపిస్తున్నారు మేడం? మీరు చెప్పండి. ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటున్నారా? బాధిత కుటుంబాన్ని అయ్యో అంటున్నారా? అప్పటికి ప్రత్యూష చాలా టాప్లో ఉన్నారు కదా. 2002లో Feb 23న మీకు కాల్ వచ్చిన రోజు ఎగ్జాక్ట్గా ఏమని కాల్ వచ్చిందండి? అప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ సమయానికి మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ కాల్ రాగానే ఏం చేశారు? ఆ సమయానికి నేను ఇంట్లోనే ఉన్నాను మేడం. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రత్యూష బెంగళూరుకి వెళ్ళాలి. మూవీ ఓపెనింగ్ ఉంది ఒకటి వెంకట్ గారితో. సో కన్నడ మూవీ, బెంగళూరుకి వెళ్ళాలి. ఆ రోజు డే అంతా కూడా మార్నింగ్ నేను కొత్త లాంగ్వేజ్లో మంచి ఆఫర్ వచ్చింది, వెంకట్ గారితో మంచి ఆఫర్ వచ్చింది అని చెప్పేసి నేను మా బాబు మా అన్నయ్య కూతురు నలుగురం కలిసి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి పాపకు నవగ్రహ పూజ కూడా చేయించిన. దోషం ఏమైనా ఉంటే పోతుందని ఆ రోజు 12 o'clock వరకు నవగ్రహ పూజ, హోమం అన్నీ చేయించిన. ఇంటికి వచ్చాము, లంచ్ చేసుకుంది.
చపాతీనే తింటామంటే వాళ్ళిద్దరికి నేనే కూర్చొని తినిపించాను. లాస్ట్ నేను ప్లేట్లో పెట్టుకొని నేనే తినిపించాను మా పాపకి. ఇద్దరు కూర్చోండి, తొందర తినండి, టైం అయిపోతుంది, బ్యూటీ పార్లర్ అంటే 3-4 అవర్స్ పడుతుంది, తొందర తినండి అని చెప్పి నేనే ఇద్దరిని కూర్చోబెట్టి తినిపించేసి జస్ట్ 3:30-4 o'clock రెడీ అయ్యి వెళ్ళిపోయారు. అప్పటి వరకు నార్మల్ గానే ఉన్నారా? అంటే ప్రత్యూష మీతో ఏం మాట్లాడలేదా? నార్మల్. సిద్ధార్థ రెడ్డి గురించి కానీ తను మొత్తం మూవీ మూడ్లో ఉంది, బెంగళూరు కన్నడ మూవీలో ఉంది. అంటే తను పిఆర్ఓతో మాట్లాడుకోవడము, ఎప్పుడు రావాలి ఏందని మేము ఆ మూడ్లోకి వెళ్ళిపోయినాం. అంటే ఇలాంటి ఉద్దేశాలు మనసులలో పెట్టుకుంటారని తెలియదు కదా మేడం మనకి. సో పాప మొత్తం మూవీ మూడ్లోనే ఉందండి. 3:30-4 o'clock తను స్టార్ట్ అయ్యి పెరి బ్యూటీ పార్లర్కి పంచగుట్టకి వెళ్ళిపోయింది. చెరొక్క కెనెటెక్ మీద వద్దత్త, నేను సిరి, నేను పింకి ఇద్దరం నా కెనెటెక్ మీద పోతామని చెప్పి మా అన్నయ్య కూతురు సిరి, ప్రత్యూష ఇద్దరు కలిసి ఒకటే కెనెటెక్ మీద వెళ్ళారు. అదే లాస్ట్ ఇంకా వెళ్ళింది. అక్కడ బ్యూటీ పార్లర్ లోపల తను ఫేషియల్ చేయించుకుంటుంది. సిరి లాన్లో కూర్చొని ఉందట బయట, తను లోపల ఉంది. అప్పుడు సిద్ధార్థ రెడ్డి దుర్మార్గుడు ఒక శనిగ్రహం లాగా ఎంటర్ అయ్యాడు మా జీవితాలలో. ఎంటర్ అయిపోయి ప్రత్యూష తోటి మాట్లాడతాను, సిరి ఎక్కడ ఉందంటే లోపల ఫేషియల్ చేయించుకుంటుంది, కొద్దిగా చెప్పవా నేను వచ్చినాను అని అన్నాడు. సరే నేను చెప్తాను, లోపల పోయి చెప్తే ఒక 1/2 hourలో నాది అయిపోయినాక వస్తాను, సిద్ధార్థ రెడ్డిని కూర్చోమన్నాడు. ఆయన కూర్చున్నాడు. పాపది అయిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడికి మా సిరి వద్దంటుందంట, బయటకు వెళ్ళొద్దు, ఇక్కడే మాట్లాడుకోండి, ఏమన్నా మాట్లాడుకున్నది ఉంటే బయటకు వెళ్ళొద్దు, మళ్ళీ లేట్ అయిపోద్ది, మళ్ళీ మనం బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కూడా తీసుకోవాలా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలా, లగేజ్ చదువుకోవాలా, ఎర్లీ మార్నింగ్ టికెట్స్ తీసుకోమని చెప్పింది అత్తమ్మ. వెళ్దామని అంటే లేదు 5 minutesలో వస్తాము సిరి ప్లీజ్ అని చెప్పి సిద్ధార్థ రెడ్డి బతిమలాడండి. ఇంకా సిరి మా ప్రత్యూష కూడా కన్విన్స్ అక్క 5 minutesలో వస్తాం అక్క, కూర్చో ఇక్కడికే వచ్చేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. అది లాస్ట్ మా సిరి చూడడం, ఇంకా దరిద్రుడు తీసుకొని వెళ్ళిపోయింది కథ. అక్కడి నుంచి నేను ఎటు వెళ్ళారు అన్నది, పాప చనిపోయిందండి. తీసుకొని వెళ్ళిన ఇద్దరిట్లలో పాప, ప్రత్యూష అండ్ సిద్ధార్థ రెడ్డి ఇద్దరు వెళ్ళారు కార్లో, ఆయన కార్లో. ప్రత్యూష చనిపోయింది. నిజాలు ఎవరికి తెలుస్తాయండి? వాట్ హ్యాపెండ్ అన్నది ఎవరికి తెలుస్తుంది? సెకండ్ పర్సన్ సిద్ధార్థ రెడ్డి, వాడే చెప్పాలి ఏం జరిగింది అన్నది. వానికో చెల్లె ఉంది, వానికో భార్య ఉంది, వానికో అమ్మ ఉంది, అందరు ఉన్నారు. వాడు ఇప్పుడు జైల్లో ఉండి కూడా కనీసం రెక్టిఫై చేసుకోవాలి, నేను ఏం పాపం చేసినా ప్రత్యూషకి నాకు ఈ జీవితం ఎందుకు వచ్చింది అనేది వాడు ఇప్పుడైనా పశ్చాత్తాప పడాలి. వాడు పడాలండి, మేము క్షమించడం కాదు, వాడి మనసులో పశ్చాత్తాపం రావాలా. అన్యాయంగా నేను ప్రత్యూషను చంపినా, నన్ను ప్రేమించింది, నన్ను నమ్మి నా ఎంబడొచ్చింది, వచ్చిన దాన్ని 10 మందికి అప్పచెప్పినా, అందుకే నా బతికి ఇట్లా అయింది, 10 మందిలో నేను చంపించేసిన అనేది వాడు రెక్టిఫై కావాలి. అలా చెంచల్ కూడా జైల్లో కూర్చొని ఈరోజు పశ్చాత్తాప పడాలి. ఇప్పటికి కూడా పశ్చాత్తాప పడలేదు అంటే వాడి జీవితానికి అంటే ప్లాన్ ప్రకారమే అక్కడికి తీసుకెళ్ళాడు. ప్లాన్ ప్రకారమే తీసుకెళ్ళాడు. వెళ్ళారనుకుంటున్నారు? హిమాయత్ నగర్ అనుకున్నాను. తీసుకెళ్ళాడు కార్లో. అంటే ఇది పోలీసు వాళ్ళు చెప్పిన స్టోరీ మేడం. నాకు అక్కడ నేను అందుకే అంటున్నాను, ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి పోయిండు కాబట్టి సిద్ధార్థ రెడ్డికే తెలవాలి వాట్ ఈజ్ వాట్, ఏం చేసినా, నేను ఏం పాపం చేసినా, ఏం జరిగింది అక్కడ అనేది అతనికి. అందుకే నోరు తెరవకపోవడానికి కారణం ఏంటంటే మొత్తం చేసి ఉన్నాడు కాబట్టి నోరు తెరవడు. తెలిస్తే నిజాలు బయటపడతాయి కదా, ఇంకా కుక్క బతుక అవుతుంది కదా, అందుకని తెరవడు నోరు. అంటే మీకు ఏమనిపించింది? చంపేద్దామన్న ఉద్దేశంతోనే తను అక్కడి నుంచి తీసుకెళ్ళాడనా, లేకపోతే అనుకోకుండా జరిగిందనా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరుగుంటుంది అని, ఇది ప్రీ ప్లాన్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఒకటి మేడం, ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఇద్దరు అమర ప్రేమికులు అనుకుందాం, ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి అమర ప్రేమికులు ఒప్పుకుందాం. ప్రత్యూష చనిపోవాలి అనుకుంటే, ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే, రోజంతా పూజలు చేసుకొని, రోజంతా కన్నడ పిఆర్ఓలతోటి మాట్లాడుకొని, ప్రోగ్రామ్ సెట్ చేసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగ్ పెట్టుకొని, బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ పార్లర్లో ఫేషియల్ పెడిక్యూర్ చేయించుకొని పోయి ఆత్మహత్య చేసుకుంటుందా? అంటే ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఫేషియల్ చేయించుకొని చచ్చిపోతారా? ఇక్కడే మీరు తెలుసుకోవాలి మేడం. చచ్చిపోయేటప్పుడు కూడా ఫేషియల్ చేయించుకుంటారా? చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా 3 గంటలు కూర్చొని ఫేషియల్ చేయించుకుంది. ఎందుకు చేయించుకుంది మేడం? మూవీ కోసమా, లేకపోతే ఈయనతో ఆత్మహత్య చేసుకోవాలనా? అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ప్రత్యూషకు కూడా తెలియకుండానే ఇది జరిగిందని కావాలని తీసుకెళ్ళాడు మేడం. అతనికి బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, న్యూన్యతాభావం వచ్చేసింది. ప్రత్యూషకు బాగా మూవీస్ వచ్చేస్తున్నాయి చాలా, అన్ని లాంగ్వేజెస్లో. తమిళ్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, తెలుగులో సెటిల్ అయిపోయింది, కన్నడలో కూడా వస్తున్నాయి. సో ప్రత్యూష నన్ను దాటి వెళ్ళిపోతుంది.
ఎదిగిపోతుంది. నన్ను రిసీవ్ చేసుకుంటుందో లేదో. మా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఒప్పుకుంటారు, మెయిన్ మా మదర్ యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడ ప్రత్యూష ఎదిగిపోతుంది, ఏమవుద్దో, నన్ను రిసీవ్ చేసుకుంటుంది అనే ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక న్యూన్యతా భావంతో, ఒక సెల్ఫిష్నెస్ తోటి, స్వార్థపూరితమైన ఆలోచనలతోటి తీసుకెళ్ళి పోనీ మామూలుగా ఆత్మహత్య చేయించాడా, లేకపోతే మామూలుగా మర్డర్ చేయించాడా? దోస్తులను తీసుకొని పోయి చర్చిస్తాడా మేడం? వాడేం ప్రేమికుడు మేడం, వాడేం మనిషి మేడం? నాకు సాక్ష్యాలు దొరకలేదు మేడం. నేను ఏదైతే నమ్ముతున్నానో ఈ రోజు వరకు, ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అయితే నమ్ముతున్నానో మునిస్వామిని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని నాకున్న దయానీయ స్థితి, ఒక తల్లికి ఉన్న దయానీయ స్థితి ఏ తల్లికి రాకూడదు మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా కౌంట్ చేయలే మేడం. ఎంత దయానీయమైన స్థితిలో నేను కోట్ల మెట్లెక్కనో మీరు అర్థం చేసుకోండి మేడం. మెడికో లీగల్ కింద డ్రెస్సులు ఇవ్వరు, తగలబెట్టేస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయరు. ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుంది మేడం? మెయిన్ ఒక మర్డర్ కేసుకి, ఒక మెడికో లీగల్ కేసుకి ఇవి రెండే ముఖ్యం కదా. ఛార్జ్షీట్ వేయాలంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ప్రత్యూష డెడ్ బాడీని చూడరంట, ప్రత్యూష పోస్ట్ మార్టం తప్పుడు ఉండరంట డాక్టర్లు. కానీ ఎక్కడి నుంచో ఒక 3-4 రిపోర్ట్లను పట్టుకొని ప్రత్యూష ఆత్మహత్య సూసైడ్ చేసుకుంది, సిద్ధార్థ రెడ్డి తక్కువ తాగిండు, ప్రత్యూష ఎక్కువ తాగింది, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ నాట్ కౌంటెడ్. డైరెక్ట్గా చూసి మేము బయట కూర్చున్నాం మేడం. పోస్ట్ మార్టం లోపల అవుతుంటే నేను బయట కూర్చున్నా. మునిస్వామి గారు లోపలికి వెళ్ళారు, 2 అసిస్టెంట్లతోటి మునిస్వామి గారు లోపలికి వెళ్ళారు. నేను నమస్తే కూడా పెట్టిన మునిస్వామి గారికి ఏడ్చుకుంటా. లోపలికి వెళ్ళారు, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు, నమస్తే పెట్టి ఏడ్చుకుంటూ నిలబడ్డా. అటువంటి నేను ప్రత్యక్షంగా చూసి మునిస్వామి రిపోర్ట్ పోస్ట్ మార్టం చేశాడండి అంటే కూడా నాది అరణ్య రోదన అవుతుంది. కానీ త్రిసభ్య కమిటీ ఇచ్చింది మాత్రం కరెక్ట్ అంటారు. ఎక్కడి న్యాయం మేడం? వాళ్ళు డెడ్ బాడీని చూసారా? మీరు పోస్ట్ మార్టం చేశారా? ఆ 3 డాక్టర్లను అడుగుతున్నాను. ఫోరెన్సిక్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన వాటిని పట్టుకున్నాం, సిడిఎఫ్ నుంచి వచ్చిన వాటిని పట్టుకుంటాం. సిడిఎఫ్ నుంచి ఫోరెన్సిక్ వచ్చినాయి మీరు చూస్తుంటారు, కానీ డైరెక్ట్గా బాడీని చూసి చేశాడు కదా, దాన్ని ఏమందాం? సో మునిస్వామి చెప్పిందే మీరు స్టిల్ 100% మేడం, 100%. కానీ మేము మిడిల్ క్లాస్ మేడం, నేను అంతగా సెటిల్మెంట్ లేదు నాకు, అందుకని నేను ఎదుర్కోలేకపోయినా. మునిస్వామి ఆతురతతోటి, అత్యుత్సాహంతో మా అఫీషియల్స్కు సబ్మిట్ చేయాలి పోస్ట్ మార్టం రిపోర్టు, కానీ అతడే అనౌన్స్ చేసిండు కాబట్టి నాట్ కౌంటబుల్ అంటారు. అనౌన్స్ చేస్తే నిజాలు పోతాయా మేడం? పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజాలు పోతే అత్యుత్సాహంతో చేశాడు అనుకుందాం, కానీ నిజాలు మాయం కావు కదా, నిజాలు సమాధి కావు కదా. అతనికి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వండి, ప్రొఫెషనల్లీ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి, కానీ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎట్లా పక్కన పెడతారు అంటే మీకే అర్థమైపోవాలి. ఇక్కడ మొత్తం ఎవిడెన్స్ని నాశనం చేసిండ్రు, కనబడిన ఎవిడెన్స్ను కొట్లాడుతుంటే వాటికి ఏదో ఒకటి లీగల్ ఇష్యూ చేసేసి ఇట్లా పోస్ట్ మార్టం రిపోర్ట్ లీగల్ ఇష్యూ దానికి పెట్టేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ పక్కన పెట్టేసిండ్రు. పెట్టేసి ఏవీ లేకుండా ఓన్లీ ఒక పాయిజన్ డబ్బా తీసుకొచ్చి పోలీసు వాళ్ళు, డెడ్ బాడీ అక్కడ ఉంది, మాకు ఇంకా లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ కాలే, కేర్ హాస్పిటల్లో డెడ్ బాడీ ప్రత్యూష అది అక్కడనే స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిండు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చేసి ఒక డబ్బా చూపించారు, అమ్మ ఇది సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష, ఇగో ఈ పాయిజన్ తీసుకున్నారు, వాళ్ళిద్దరూ ప్రత్యూష ఎక్కువ తాగింది, సిద్ధార్థ రెడ్డి తక్కువ తాగింది అనేది వీళ్ళకి ఎట్లా తెలుసు మేడం? నేను మొదటి నుంచి అడుగుతాను, వీళ్ళకి ఎట్లా తెలుసు? వీళ్ళు చూసారా? కార్లో ఉన్నది ఇద్దరే కదా, ఎక్కువ తాగిందని అంటారు, తక్కువ తాగిందని అంటారు. నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ ఏంటి అలగేషన్స్. నేను అన్ని కోర్టులలో చెప్పుకుంటూ వస్తున్నాను, మా అడ్వకేట్లకు చెప్పుకున్నాను, కోర్టు నాకు మొర వినట్లే, మా అడ్వకేట్ల మొర కూడా వింటే జస్టిస్ ఇంకో విధంగా ఉంటుంది. బాధితురాలు చెప్తుంది అనేది ఒకటి ఉంటే జస్టిస్ వేరంగా ఉంది. బాధితురాలని అరణ్యరోధనగా ఇచ్చిపెట్టేసి వాళ్ళకున్న అవైలబిలిటీ ఉన్న ఎవిడెన్స్ని, ఏమీ లేని పిచ్చి ఎవిడెన్స్ని పట్టుకొని ఇచ్చారు కాబట్టి ఈరోజు జడ్జిమెంట్ నాకు ఇలా వచ్చింది మేడం. లేకుంటే తప్పకుండా యావజ్జీవ శిక్ష పడాల్సిన పరిస్థితి. మీరు సిద్ధార్థ రెడ్డిని మాత్రమే ప్రస్తుతం అంటే శపిస్తూ ఉన్నారు, అందరికీ సిద్ధార్థ రెడ్డి పేరు మాత్రమే అనిపిస్తుంది, కానీ అప్పట్లో పెద్ద మనుషుల పేర్లు, వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న టాక్ అయితే వచ్చింది. మీకు తెలుసా అండి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తుంది మేడం? ఆ రోజుల్లో
మీడియా ఎక్కువ లేదు మేడం. ఒకవేళ ఉండుంటే ఇలాంటి situation ఈ ఉండేది రోజు ఉన్నంత కాదనుకుంటున్నారా? మీడియా, ఈ రోజు ఉన్నంత సోషల్ నెట్వర్క్, ఈ రోజు ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటే నాకు నిజమైన న్యాయం దొరికేది. నేను కొన్ని లక్షల సార్లు అనుకున్నాం, నేను మా బాబు. అప్పుడు ఇంత మీడియా ఉంటే మాకు న్యాయం జరిగేది, అక్కకు న్యాయం జరిగేది అని చెప్పి మా బాబు కూడా అంటుంటాడు. ఆ రోజు 2 ఛానల్స్, ఈటీవీ, తేజ. పత్రికలు కూడా చాలా తక్కువ, ఆంధ్రజ్యోతి, వార్త, ఈనాడు, అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా అవి కూడా లేవు. సీసీ కెమెరాలు కూడా, అంటే ఇంత టెక్నాలజీ లేదు ఆ రోజులు. న్యూస్ వినాలంటే కూడా మార్నింగ్ 8 o'clock, మధ్యాహ్నం 1 o'clock, ఈవినింగ్ 8 o'clock వినాలంటే 3 times వచ్చేది. ఆ హాఫ్ అన్ అవర్ న్యూస్లో ఏం చెప్తారని చెప్పి మేము ఎదురు చూసేవాళ్ళం. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో పాప చనిపోయింది. నేనేమంటున్నానంటే ఆ రోజుల్లో అన్ని పత్రికలు చెప్పారు, చాలామంది ఉన్నారు ఇందులో, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పారు. అప్పుడు హైకోర్టులో రోహిణి మేడం అండ్ సమ్ నాయుడు జడ్జెస్ ఉన్నారు, ఇద్దరు. డబుల్ బెంచ్కి వెళ్ళింది. ఎవరు? పుణ్యవతి గారు వేశారు, ప్రజావాజ్యం కేసు వేశారు పుణ్యవతి గారు, ప్రత్యూషకు న్యాయం చేయాలా అని చెప్పేసి. సో అప్పుడు వీళ్ళందరూ పేపర్ వాళ్ళు, ఛానల్ వాళ్ళు, ఉన్న పేపర్లు ఛానల్ వాళ్ళు అందరూ కూడా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేసరికి ఏమన్నారు హైకోర్టులో, మీకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, మీరు ఎట్లా అలిగేషన్స్ పెడుతున్నారు, ఎవరెవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా, అందరూ పట్టుకొని రండి హైకోర్టుకి, మీరు అందరు రావాలా అన్నారు. అంటే ప్రెషర్ చేయడం, నోరు మోయించడం, మాట్లాడకుండా చేయడం. అందరు కామ్ అయిపోయింది నా పని. ఇంకెక్కడ ఉంటుంది మేడం నాకు సపోర్ట్? ఎవరు సపోర్ట్ ఇస్తారో వాళ్ళని మూయించేస్తామో, వాళ్ళని భయపెట్టేస్తామంటే బాధితులకు ఎవరు సపోర్ట్ చేస్తారు? వచ్చే సపోర్ట్ని భయపెట్టేస్తున్నారు. మునిస్వామి రిపోర్ట్ భయం, మునిస్వామికి మీడియా భయం, ఇంకెవరు వస్తారు మాకు? బాధితులకు ఎవరు సపోర్ట్ ఇస్తారు? మాకు ఎట్లా న్యాయం దొరుకుతుంది? అధికారం ఉండి, డబ్బు ఉండి, డబ్బు మదంతో, అధికార మదంతో ఉంటే న్యాయం దొరుకుతుంది. మాలాగా పేదవాళ్ళము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలము, ఏ దిక్కులేని వాళ్ళము, ఒక్క ఆడదాన్ని నాకు ఎవరు సాయం చేస్తారు? ఎవరో కొద్దిమంది సాయం చేయడానికి వాళ్ళని భయపెట్టేశారు. ఇంకెవరు వస్తారు ముందుకు? అందుకే ఈరోజు ఈ పరిస్థితి ఉంది, అందుకే ఈరోజు ఈ జడ్జిమెంట్ వచ్చింది. మీరు ఇన్ని హర్డల్స్ దాటుకుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యండి ఇన్నేళ్ల పోరాటం ఎలా చేయగలిగారు? అంటే ఆ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది? దాదాపు 24 సంవత్సరాలు కంటిన్యూస్గా మీరు నిరంతరాయంగా చేస్తూనే ఉన్నారు పోరాటం, కానీ జడ్జ్మెంట్తో సంతృప్తిగా లేరు. ఎలా చేయగలిగారు? ప్రత్యూష నా కూతురు మేడం. నేను ఒకటే అనుకుంటాను, ఎందుకు పోరాటం చేయొద్దు? తల్లిగా నేను ఎందుకు ఆగాల? ఒకవేళ నా కూతురు బతికుండింది అనుకోండి, ఏ సౌందర్యనో, ఏ అనుష్క లెవెల్కో వెళ్ళిపోయేది నా కూతురు. ఆమె సంపాదించిన ఆస్తిని నేను, నా బాబు అనుభవించేవాళ్ళం. ఆమె పేరును కూడా అనుభవించేవాళ్ళం. మా దురదృష్టం కావచ్చు, తన దురదృష్టం వెళ్ళిపోయిందని చెప్పేసి నేను వదిలిపెట్టేస్తే నాకు పుట్టగతులు ఉండవు మేడం. నేను మనిషిని కాదు, ఒక తల్లిని కాదు నేను, అప్పుడు ఒక లేడీని కూడా కాదు. ఆడది అంటే ప్రేమతో ఉండాలి, పిల్లల మీద ప్రేమ పెంచుకోవాలి. అది నా కూతురు. ఇప్పుడు కాదు, రేపు ఇంకేమైనా కూడా మళ్ళీ పోరాటం చేస్తా, వదలను. ఏమాత్రం ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్కి ఏమాత్రం ఎఫెక్ట్ ఇచ్చినా మళ్ళీ పోరాటం చేస్తా, వదిలేదైతే లేదు. మమ్మల్ని ఏమన్నా చేస్తారా, బెదిరిస్తారా? ఉన్నది ఇద్దరం, నేను నా కొడుకు. చంపేయమనండి, మా ఇద్దరిని ఇప్పుడు కూడా బెదిరియమనండి, ఇప్పుడు కూడా చంపేయమనండి. వాళ్ళకి ఇప్పుడు కూడా అధికారం ఉంది. కోర్టుకు ఎవరెవరు వచ్చారో చూసా నేను. ఇప్పటికీ పవర్ ఉంది, ఇప్పటికీ అధికారం ఉంది, ఇప్పటికీ డబ్బులు ఉన్నాయి. చంపేయమనండి నా కూతుర్ని, నన్ను, నా కొడుకుని నన్ను చంపేయమనండి. బట్ పోరాటం మాత్రం ఆగం. ఆ దుర్మార్గుడికి శిక్ష కంప్లీట్ కావాల్సిందే. ఇప్పటికే తక్కువ అయింది శిక్ష అని అనుకుంటున్నాం. వచ్చిన శిక్షను కూడా తగ్గిస్తామంటే నేను మళ్ళీ పోరాటం చేస్తా, పోయి సుప్రీంకోర్టు ముందర కూర్చుంటా, వదలను. మీకు అలా బెదిరింపులు వచ్చాయండి? అప్పట్లో వచ్చాయి మేడం, అప్పట్లో మొదట్లో వచ్చాయి. బాగా తిరుగుతున్నావు, ఉన్నొక్క కొడుకుని కూడా పోగొట్టుకుంటామని చెప్పేసి వచ్చాయి. నన్ను కూడా చంపేస్తామన్నారు, బాబుని కూడా. ఫస్ట్ బాబుని అన్నారు, ఉన్నొక్క కొడుకుని పోగొట్టుకుంటావా, బిడ్డను పోగొట్టుకున్నావు, కొడుకుని పోగొట్టుకుంటావా, ఏమి సాక్ష్యాలు అని చెప్పి ఏం తిరుగుతున్నావు అన్నారు. నేను చెప్పాను, చంపేయండి బాబునొక్కని, నన్ను కూడా చంపేసేయండి, ఇద్దరిని చంపేసేయండి. రేపు ఒక 50 ఏండ్లు 70 ఏండ్లు బతుకుతారు, తర్వాత మా కాళ్ళ దగ్గరికి వస్తారు కదా, 1000 సంవత్సరాలు అయితే బతకరు కదా మీరు, హత్య చేసుకోండి అని చెప్పేశారు. బెదిరింపులు వచ్చాయి. ఎప్పటి వరకు వచ్చాయి మేడం? సాక్ష్యాలన్నీ తారుమారైపోయి సిబిఐకి ఇచ్చే వరకు వచ్చినాయి.
తర్వాత ఆగిపోయినాయి. అంటే వాళ్ళు ఏ ఎవిడెన్స్ కోసం అయితే నేను తిరుగుతున్నానో, ఏ ఎవిడెన్స్ అయితే మాయం చేయడానికి ప్రయత్నం చేశారో అవన్నీ మాయమైపోయే వరకు నన్ను ఆపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ తీసేశారు. వాళ్ళకి ఏమేమి వద్దు, ఇవి మాత్రమే ఉంటే ఇంతే జరుగుతుంది అనుకునే ఎవిడెన్స్ అన్నీ తీసేసే వరకు నన్ను బెదిరించారు. తర్వాత కామైపోయారు. సిబిఐకి అంటారు మొత్తం సాక్ష్యాలు మాయం చేసి, డ్రెస్సును మాయం చేసి, ఏమంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయకుండా ఒక త్రిసభ్య కమిటీ అని చెప్పి ఆ రిపోర్ట్ను కౌంట్ చేసుకుని మిగతా ఇతరత్ర మెయిన్ ఇంపార్టెంట్ ఫోటోలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఫోటోలు ఉంటాయి కదా మేడం, ఆ ఫోటోలు కూడా మాయం చేసి, అన్నీ మాయం చేసి అంత ఒక సెటప్ చేసుకొని అప్పుడు సిబిఐకి ఇచ్చారు. సిబిఐ మాత్రం ఏం చేస్తుంది మేడం, ఉన్న ఎవిడెన్స్ తోటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. పాపం సిబిఐ వాళ్ళు కూడా ఉన్నాయి మాయం చేసి ఇవే ఉన్నాయి, ఇంకా నో అవైలబిలిటీ అంటే ఏం చేస్తారు, వాటితోటే చేశారు. కాబట్టి ఈరోజు ఈ జడ్జిమెంట్ వచ్చింది. నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నాను, సిబిఐ వాళ్ళు సెషన్ కోర్టులో 5 సంవత్సరాలు ఇచ్చారు, కనీసం 5 సంవత్సరాలనే క్యారీ చేసిండ్రా, చేయలే. మళ్ళీ హైకోర్టు కేసులకి 2 ఇయర్స్కి వచ్చింది. ఎంత అన్యాయం మేడం. ఒక ఆడపిల్ల జీవితము, ఒక ఆడపిల్ల ప్రాణము ఈ సొసైటీలా, ఈ సంఘంలా అంతేనా మేడం? 2 సంవత్సరాల ఒక ఆడపిల్ల ప్రాణం. మీ అందరికీ బాధ అనిపించట్లేదా మేడం? ఒక ఆడపిల్ల ఎంతో ఎదగాల్సిన ఒక అమ్మాయి ప్రాణం విలువ ఈరోజు ఆఫ్టర్ 24 ఇయర్స్ 2 సంవత్సరాల. మనం ఎక్కడికి పోతున్నాం మేడం? మన సొసైటీ ఎక్కడికి పోతుంది? మన న్యాయం ఎక్కడికి పోతుంది? న్యాయ చట్టం ఎక్కడికి పోతుంది? మీకు ఎప్పుడైనా అనిపించిందండి ఒకవేళ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి టాపిక్ మీరు అప్పట్లో డిస్కస్ చేసినప్పుడు కానీ. నేను పాపకి చెప్పింది ఎలా చెప్పానంటే మేడం, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పుడు నేను నా మీదే డిపెండ్ అయ్యింది ఫ్యామిలీ అంతా. నేను స్కూల్ టీచర్ని, నువ్వు ఇప్పుడు అప్కమింగ్, ఇప్పుడు లవ్ అది ఇది అని అంటే కష్టమైపోద్ది. ఓకే, మీ ప్రేమ ఇంకా అతన్ని ముందు చదువుకోమను. అతన్ని కూడా చాలా ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో ఉన్నాడు. అతన్ని పీజీ చేసుకోమను. నువ్వు కొన్ని సినిమాలు చేసి కొద్దిగా డబ్బులు ఎర్న్ చేసుకుని అప్పుడు అతను, నేను ఒప్పుకున్నా, వాళ్ళు ఒప్పుకున్నా, మీరు బయట ఉన్నా మీ లైఫ్ మీరు మెయింటైన్ చేసుకోవడానికి మీకు కొద్దిగా ఫైనాన్షియల్లీ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. ఒక 3-4 ఏళ్ళు ఆగండి. అప్పటి వరకు మీరిద్దరు ఇలాగే కంటిన్యూ అయిపోయి ఇదే ప్రేమతోటి ఉంటే తప్పకుండా నేను మ్యారేజ్ చేస్తా. ఎవరికో ఒకరికి మనం ఆడపిల్లని మ్యారేజ్ చేయాల్సిందే. నీకు నచ్చినోడికి చేస్తావు, నువ్వు హ్యాపీగా ఉంటావు. చేస్తానని కూడా చెప్పా. అప్పుడు ప్రత్యూష తను ఒప్పుకుంది. కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పేది. నేను సిద్ధార్థ రెడ్డికి చెప్పి నేను ఒప్పిస్తాను అంది. సిద్ధార్థ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లే. సిద్ధార్థ రెడ్డికి వాళ్ళ ఇంట్లో మదర్ ఏమో అసలు అట్టర్లు కట్ చేసేసింది, వద్దు హీరోయిన్ చేసుకోవద్దు, వద్దు అని చెప్పేసి ఆమె ఆపేసింది. అది ఆమె ఇండివిజువల్ ఒపీనియన్, దానికి మనం ఏమీ కాంట్రవర్సీ చేయొద్దు. ఒప్పుకోకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఉండని అని అంటావా, చంపేస్తావా, మందికి అప్పచెప్పేస్తావా? ఎంత దుర్మార్గురా నువ్వు. అంటే తను పెళ్లి చేసుకోలేకపోతున్నాడు కాబట్టి నీకు దక్కకపోతే ఇంకేమైనా చేస్తావు అమ్మాయిని. ఎంత దుర్మార్గపు బుద్ధి మేడం అది, దుర్మార్గపు ఆలోచన. మనిషికి క్రూరత్వం కాకపోతే ఇట్లాంటి క్రూరులకు 2 సంవత్సరాలా మేడం? లైఫ్ వేసి లోపల పడేయాలి ఇట్లాంటి వాళ్ళను. మళ్ళీ ఇంకొకరికి చూసాం వణుకుబట్టేటట్టు ఉండే పనిష్మెంట్లు ఉండాలి. మన చట్టంలో లేవు మేడం అవి. ఉంటే బాగుండేది నేను చాలాసార్లు అనుకుంటా. ఎక్కడ ఉండేదండి ఇప్పుడు ప్రత్యూష ఇన్ కేస్? అంటే ఈ ఇండస్ట్రీలో ఏ పొజిషన్లో ఉండేది? ఎప్పుడైనా ఏమైనా సినిమాలు చూసినప్పుడు కానీ, ఏదైనా మంచి క్యారెక్టర్ చూసినప్పుడు ఇది ప్రత్యూష అయితే బాగుండేది, ప్రత్యూషని ఇలా చూసుంటే బాగుండేది అని అనుకున్న సందర్భం ఉందా? అనుష్క సినిమాలు చూసినప్పుడు నా కూతురు ఇలా ఉండేదేమో ఇప్పుడు అనుకుంటాను. సౌందర్య సినిమాలు చూసిన ఆమెకు సౌందర్య అంటే చాలా ఇష్టం, సావిత్రి అంటే చాలా ఇష్టం, ఊహ అంటే చాలా ఇష్టం. అమ్మ ఊహ లాంటి ఆమె సినిమా నేను చేయాలి, నేను బాగా సెటిల్ అయిపోయిన తర్వాత మంచి హీరోయిన్ తర్వాత ఊహా మేడం లాంటి సినిమా నేను చేస్తాను, నాకు చాలా ఇష్టం. శ్రీదేవి మేడం లాంటి సినిమాలు చేయాలి, లేడీ ఓరియంటెడ్ నేను నెక్స్ట్ చేస్తా. అరుంధతి సినిమా, అనుష్క లాంటి సినిమాలు చేయాలని నేను చేస్తాను. అలాంటి ఒపీనియన్స్ తోటి తను 24 అవర్స్ హార్డ్ వర్క్ చేసుకునేది. తన యాక్టింగ్ని డెవలప్ చేసుకునేది. ఇంట్లో కూర్చుంటే ఖాళీగా కూర్చునేది కాదు, ఎంటర్టైన్ చేసి కాదు, రూమ్లోకి వెళ్ళి అమ్మ నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి రూమ్లోకి వెళ్ళి తాను యాక్టింగ్ డెవలప్ చేసుకునేది. అలాంటి ప్రొఫెషనల్ గర్ల్ని నాశనం చేసేసిండు. ఈరోజు ఎక్కడో ఉండేది నా కూతురు, 3 లాంగ్వేజెస్లో ఎక్కడో ఉండేది. మంచి గుర్తింపు పొంది అవార్డ్స్ తీసుకుంటూ. నేను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలను అదే విన్నవిస్తున్నా. ప్రత్యూష బతికి ఉంటే ఒక తల్లిగా నా ఆశ అది ఉండేది.
ప్రత్యూష బతికుంటే అదే స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టేది, ఎంతో మంచి పేరు తెచ్చేది. ఈరోజు ప్రత్యూష కుటుంబాన్ని మీరు ఎందుకు గుర్తుంచుకోవట్లేదు? ప్రత్యూష వెళ్ళిపోయింది, ప్రత్యూష కుటుంబం ఉంది కదా, తల్లి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. అసలు ఉన్నారా, బతికారా, చచ్చిపోయినరా, ఏమైండ్రు వాళ్ళు? వాళ్ళని ఆదుకుందామా వద్దా? వాళ్ళ ఫ్యామిలీ ఏ స్టేజ్లో ఉంది? ఒక్కరన్నా మేడం 2014లో తెలంగాణ వచ్చింది, ప్రత్యూష తెలంగాణ బిడ్డనే కదా. 14 నుంచి 26 వచ్చింది మేడం. ఎవరు ఆదుకున్నారు? ఎవరు సర్చ్ చేశారు? అవార్డ్స్ ఇస్తున్నారు, చాలా మంచిదే. మేము కళామ తల్లి, నా బిడ్డ కూడా కళామ తల్లి బిడ్డే. మేము ఇప్పటికి కూడా చాలా గ్రేట్గా చెప్పుకుంటాం మాది సినీ ఫ్యామిలీ అని, చాలా గొప్పగా చెప్పుకుంటా. ఒక కళాకారుల ఫ్యామిలీ మాది అని. ఇంతమంది కళాకారులకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రమే, ఇక్కడ తెలంగాణ తెలుగు రాష్ట్రం, అందరూ అవార్డులు ఇస్తున్నారు, బాధల్లో ఉంటే ఆదుకుంటున్నారు, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు. చాలా సంతోషం. మరి ప్రత్యూష గుర్తు రావట్లేదా? మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? మేమేం తప్పు చేసినాం? బాధిత కుటుంబం మేమేం పొరపాటు చేసినాం? మేమేం తప్పు చేసినాం? అంటే తల్లికి కూతురికి న్యాయం చేయమని పోరాటం చేయడమే తప్ప? అది పొరపాట? నా కూతురికి న్యాయం చేయండి అని పోరాటం చేసిన, అందులో ఇన్వాల్వ్ అయిన దుర్మార్గులకు శిక్ష విధించండి అని పోరాటం చేసిన, అది తప్ప? అది అలా అడిగినందుకు నువ్వు ఈ బాధిత కుటుంబాన్ని దూరం పెడుతున్నారా? దేనికోసం? ఎందుకు మాకు సహాయ సహకారాలు అందించట్లేదు? జడ్జిమెంట్ రిజర్వ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అందరినీ అడుగుతున్నాను మేడం, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్కి, ప్రతి ఒక్క క్యాబినెట్ మినిస్టర్కు, ఎంపీలకు, అందరికీ మీరు సెర్చ్ చేయండి. 118 మంది ఎమ్మెల్యేలకి, 40 మంది ఎమ్మెల్సీలకి, ఉన్న 19 మంది ఎంపీలకి అందరికీ మెసేజ్లు పెడుతున్నా, సార్ ప్రత్యూష కుటుంబాన్ని ఆదుకోండి, జడ్జిమెంట్ వచ్చింది అని. అనౌన్స్మెంట్ అయినాక, జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ అయింది, ఇప్పటికైనా ఆదుకోండి. నిన్న సిద్ధార్థ రెడ్డి సరెండర్ అయినాక, సార్ సిద్ధార్థ రెడ్డి దోషి, అక్యూజ్డ్, సరెండర్ అయ్యండి, ఇప్పటికైనా ప్రత్యూష కుటుంబాన్ని చూడండి. ఇంకేం అడుగుతాం మేడం? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ పెట్టారు, నోబడీ కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు మా మీద ఎందుకు? బాధితులం మేము. అన్యాయం అయిపోయింది, మా అమ్మాయిని, కుటుంబాన్ని కోల్పోయినాం, కుటుంబ ఆర్థిక పరిస్థితిని కోల్పోయినాం, ఎదగలేకపోతున్నాం. ఆదుకోండి అని చెప్తున్నాను. ఇప్పటికైనా దయతోటి ఆదుకోండి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, అప్పుడు ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉండే, రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, ఇద్దరిని అడుగుతున్నాను. ప్రత్యూష కుటుంబాన్ని ఆదుకోండి, ప్రత్యూష కుటుంబానికి హెల్ప్ చేయండి, డెవలప్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాను. అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండస్ట్రీ నుండి సపోర్ట్ వచ్చిందా అండి? వెంటనే మీ పక్కన నిలబడిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలే చేస్తున్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ తోటే తను ప్రత్యూష వర్క్ చేశారు, తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ. మోహన్ బాబుతో మంచి సినిమాలు చేశారు. అవును మేడం. సో మీ పక్కన నిలబడింది ఎవరు? ఎవరు లేరు మేడం. ఏంటమ్మా ఇలా జరిగింది అని అడిగిన వాళ్ళు? ఆ రోజుల్లో మా అసోసియేషన్కి నాగార్జున గారు ప్రెసిడెంట్ మేడం. సో నాగార్జున సార్ పిఏ దగ్గర నుంచి కాల్ వచ్చింది, అమ్మ రమ్మంటున్నారు ఒకసారి అని. వెళ్ళాను. ఇది అన్నపూర్ణ స్టూడియోలో షూట్లో ఉన్నారు సార్. వెళ్ళాను, నేను బాబు ఇద్దరం వెళ్ళాం, కూర్చున్నాము. ఎందుకంటే స్నేహం అంటే ఇదేరాలో నాగార్జున గారు ప్రత్యూష చేశారు, సుమంత్ గారికి పేరుగా చేసింది ప్రత్యూష. సో వెళ్ళి కూర్చున్నాం, బాధపడ్డారు సార్, చాలా బాధపడ్డారు, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. మంచి అమ్మాయి, నెక్స్ట్ మూవీ నాదే ఇద్దాం అనుకున్నాను హీరోయిన్గా, చాలా బాగా చేసింది, నెక్స్ట్ మూవీ ఇద్దాం అనుకున్నాము, చాలా బాధపడ్డాను. నేను ఏడుస్తుంటే తను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక 15-20 మినిట్స్ కూర్చున్నాం, వచ్చేసాం. అదే లాస్ట్ మేడం, మళ్ళీ నన్ను పిలవలేదు. మా అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఒక మెమోరాండం తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అప్పట్లో కలిసి ప్రత్యూషకు న్యాయం చేయాలా, అమ్మాయి అన్యాయం అయిపోయిందని చెప్పి ఒక మెమోరాండం ఇచ్చారు. దట్స్ ఇట్. ఇంకా ఏది కాలేదు. మళ్ళీ తమ్మారెడ్డి భరద్వాజ గారు కొద్దిగా అటు ఇటు నా వెంబడి తిరిగి కొద్దిగా హెల్ప్ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఇంకా అంతే మేడం, ఇంకా ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు, ఎవరు మాట్లాడలేదు మాతోటి. చనిపోయిన రోజు మాత్రం బెంగళూరు నుంచి వెంకట్ గారు, నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, వెంకట్ గారు కాల్ చేశారు. కాల్ చేసి, అమ్మ చాలా సారీ అమ్మ, నేను ప్రత్యూషతో చేద్దాం అనుకున్నాను, సారీ చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడారు. మళ్ళా చెన్నై నుంచి విజయకాంత్ గారు కాల్ చేశారు. మళ్ళీ సత్యరాజ్ గారితో చేసింది పాప, సత్యరాజ్ గారు కాల్ చేశారు. మురళి కాల్ చేశారు. మళ్ళీ అంబికా మేడం కాల్ చేశారు. వీళ్ళందరూ కాల్ చేసి తెలుగులో ఎవరు మాట్లాడలేదు. మోహన్ బాబు, కృష్ణవంశీ గారు ఒక్కరు కాల్ చేశారు అంతే.
ఇంకెవరు కాల్, మోహన్ బాబు గారు న్యూస్ ఛానల్లో మాట్లాడారు కానీ నాకేం కాల్ చేయలేదు. టీవీ ఛానల్లో మాట్లాడారు, బాధపడుతున్నాను, మా రాయుల్లో చేసింది అమ్మాయి, బాధపడుతున్నాను మాట్లాడారు కానీ నాకెవరు కాల్ చేయలేదు. కృష్ణవంశీ గారు, నాగార్జున గారు, అంతే, ఇంకెవరు కాల్ చేయలేదు ఇక్కడ. కానీ ఎవ్వరు హెల్ప్ చేస్తామని ఎవరు ఫార్వర్డ్ కాలేదు, మీకు సపోర్ట్ ఉంటామని ఎవరు ఫార్వర్డ్ కాలేదు. అందరూ ఆ రోజుకి కాల్ చేశారు అంతే కానీ ఎవరు మాట్లాడలేదు. ఇప్పటికీ టీవీలో తెలుసుకోవాలి. చూస్తుంటారా ఇవన్నీ? స్టిల్ మీ ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయా? సినిమాలు, పాటలు అన్నీ. ఏంటి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఇదేనా ఇప్పుడు నేను చూపించింది? మా అబ్బాయి ఎప్పుడైనా హీరోగా చేస్తే ఆ పాట పెట్టిస్తాను రీమిక్స్ తోటి. ఓకే, ఆ కోరిక ఉంది మీకు? కోరిక. మీ అబ్బాయి ఎప్పుడు హీరోగా చేస్తారు? అమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలి, కోరిక ఉంది, పెట్టిస్తాను. కానీ ఇండస్ట్రీలోనూ కొనసాగడానికి మీకు అంటే ధైర్యం సరిపోయిందా అండి? ఎందుకు మళ్ళీ మనకి ఇవన్నీ అనుకోలేదా ఈరోజు? అనుకోలేదు. ఎక్కడైతే ఏదైతే కోల్పోయినామో అక్కడే వెతుక్కునే తత్వం నాది. బిడ్డను కోల్పోయినా, కొడుకుని నిలబెట్టాలని కష్టపడుతున్నా. అంటే పూలు అమ్ముకున్న చోట కాయలు అమ్ముకోకూడదు, పూలే అమ్మాల. సో నా మెంటాలిటీ అది. సో కష్టపడుతున్నా. కనకదుర్గమ్మదయ్య, బాబా అదృష్టం, అంతే. ఈ దైవభక్తి చాలా ఎక్కువ కదా, పూజలు ఇవన్నీ. అంటే ఆ రోజు కూడా పూజలు, వ్రతాలు ఏవో చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. సో మీరు నమ్మిన దైవం మీకు న్యాయం చేసిందా? మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు? దైవం కూడా ఒక్కొక్కసారి రాక్షసులను చూసి భయపడతారంట. దుర్మార్గులు వెళ్ళి రాక్షసులను చూసి దైవం కూడా భయపడతారు ఒక్కొక్కసారి. శనిదేవుని చూసి శివుడు పోయి చెట్టు త్వరలో దాచుకున్నాడు. మా పరిస్థితి కూడా అంతే. అమ్మవారు ఉంది అంటే నేను చేసే పోరాటానికి అన్ని మాయం చేసినా నీకు కొద్దిగంతనే న్యాయం చేస్తారా అని చెప్పి చేపట్టుకొని తీసుకెళ్ళింది సుప్రీంకోర్టు వరకు. నన్ను ఆమె ధైర్యంతో వెళ్ళిన సుప్రీంకోర్టు వరకు. కొద్దిగా కంటి తుడుపుగా కొద్దిగా జడ్జిమెంట్ అయితే వచ్చింది. నేను దాన్ని మొత్తం కొట్టేయట్లేదు, కొద్దిగా జడ్జిమెంట్ అయితే వచ్చింది, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఇంకా మొత్తం ఇచ్చుంటే బాగుండదు. నా పూజలు సరిపోలేదేమో అమ్మవారికి అని అనుకుంటున్నాను. ఇంకా సరిపోలే, కొద్దిగానే చేశానేమో అమ్మ ప్రేయర్స్, ఇంకా చేసి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. జడ్జిమెంట్ లైఫ్ వచ్చి ఉంటే బాగుండేది. అది ఎప్పటికైనా నా లైఫ్ లాంగ్ ఒక డెఫిసిటే. ప్రత్యూష స్టిల్ ఒకవేళ ఇండస్ట్రీలో ఒక పెద్ద టాప్ స్టార్గా ఇప్పటికి ఉండుంటే ప్రత్యూష బ్రదర్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండేది? చాలా బాగుండేది. ఈ పాటికి ఎప్పుడో హీరో అయిపోయేవాడు. నేను ఇంతగా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. బాబుని చేయి పట్టుకొని నడిపించాల్సిన అవసరం ఉండేది కాదు. తనే అమ్మలాగా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయేది. లేదు కాబట్టి అమ్మని నేనే, అక్కని నేనే, తండ్రిని నేనే, వాడికి అన్నీ నేనే తీసుకెళ్తున్నా. అక్క బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయి, అమ్మవారి బ్లెస్సింగ్ తప్పకుండా ఉంటాయి. అమ్మ ఎప్పటికీ పక్కనే ఉంటాయి. కాబట్టి నా కొడుకు సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాను. ఎలా ఉండేది వాళ్ళిద్దరు బాగుంది? ప్రత్యూష చాలా బాగుండేది బాండింగ్, చాలా ఎక్సలెంట్ బాండింగ్. ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, 94లో ఫాదర్, మా హస్బెండ్ చనిపోయాడు. అప్పటి నుంచి నేను ఫాదర్ ప్లేస్లోకి వచ్చేసాను వాళ్ళకి, అక్క వాడికి మదర్ ప్లేస్లోకి వచ్చేసింది. కొద్దిగా నాకు భయపడేవాడు బాబు, కానీ అక్క దగ్గర చాలా క్లారిటీగా ఉండేవాడు, చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాడు. ఏదన్నా కొనాలన్నా, ఏమైనా డబ్బులు కావాలన్నా పోయి అక్కనే అడిగేవాడు, నన్ను అడిగేవాడు కాదు. తను షూటింగ్ నుంచి ఎక్కువ చెన్నైలో షూటింగ్స్ చేసేది పాప. అంటే తెలుగు కంటే చెన్నైలో చాలా సినిమాలు చేసింది ప్రత్యూష. సో చెన్నై నుంచి వచ్చేసింది అనుకోండి, వాడు అక్క దగ్గరికి వెళ్ళి అక్క మనీ డబ్బులు ఇప్పించు అని అంటే తను కూడా ఇండిపెండెంట్గా ఏది తీసుకునేది కాదు. రెమ్యునరేషన్ ఏదన్నా వచ్చినా మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసేది. తను వచ్చినప్పుడు తీసుకొచ్చేసి నా చేతిలో పెట్టేసి, అమ్మాయి ఇంత వచ్చింది, ఇంకా నువ్వు లెక్కలు చూసుకొని ఇష్టం అని చెప్పేసి నాకు ఇచ్చేసి మళ్ళీ ఆ రోజు రెస్ట్ తీసుకొని తెల్లారి కొద్దిగా బయటకు వెళ్ళాలి, అట్టి ఫ్రెండ్స్తో వెళ్ళాలి, సిరెక్కతో వెళ్ళాలా అలా అనుకున్నాం. అమ్మ నాకు 2000 ఇవ్వు అన్నది. ఆ 2000కి ఇంకొక 500 ఎక్స్ట్రా కలిపి 2500 ఇవ్వు అన్నది. పోయేసి వచ్చింది, కొద్దిగా అక్కతో వెళ్తుంది, అలా ఎలా తిరిగేసి వస్తుంది చెప్పి నేను 2500, దాన్ని 2000 తీసుకుని తమ్ముడికి 500 ఇచ్చింది. అలా అంటే ఎక్కువ బాండింగ్. డాడీ లేకుంటేంది నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, అలాంటి బాండింగ్ ఇద్దరికి చాలా ఉండేది. చాలా
అటాచ్మెంట్ ఉంటుంది. మీకు ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్క చనిపోయిన రోజు నుంచి 2002 ఫిబ్రవరి 24 నుంచి ఈ రోజు వరకు బాబు ఒక క్రాకర్ కాల్చలేదు, నో నా దీపావళి ఫెస్టివల్, తను ఒక కైట్ ఎగరేయలేదు, నో సంక్రాంతి ఫెస్టివల్. అక్క ఉన్నప్పుడు రాత్రి 8-9 గంటల వరకు పైన కైట్లు ఎగరేస్తూ ఉండేవాళ్ళు, ఇద్దరు ఆడుకుంటూ పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. క్రాకర్స్ కూడా ఇద్దరు క్రాకర్స్ కలిసి లాస్ట్ క్రాకర్కి నన్ను బలవంతంగా పైకి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి పైన అమ్మని లాస్ట్ క్రాకర్ ఏది నువ్వు చూడాలి అని చెప్పి నన్ను తీసుకెళ్ళాను. అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటిది ఈ రోజు వరకు కూడా ఈ 24 ఇయర్స్లో బాబు ఒక క్రాకర్ కాల్చలే, ఒక కైట్ ఎక్కరేలే, పండుగ కొత్త డ్రెస్సులు వేసుకోడు, అక్కనే లేదు ఇవన్నీ ఎందుకమ్మా అంటాడు. అంటే అంత బాండింగ్. చాలా బాధపడుతున్నాం. అప్పుడు ఏదైతే ఎమోషన్ ఉందో ఇప్పుడు సేమ్ అంతే ఎమోషన్తో ఉన్నారు. ఎందుకంటే అంటే కొంచెం కూడా ఆ బాధ తగ్గలేదా? మీ గుండె బరువు తగ్గలేదా? మమ్మల్ని అలా చూసుకుంది తను ఉన్నన్ని రోజులు చాలా బాగా చూసుకుంది మమ్మల్ని. నన్ను అనేది, డాడీ లేడు కానీ నీకు ఏమైంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను ఎర్నింగ్ చేస్తాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఒక డాడీ ఒక్కడు లేడు ఇంట్లో, నీకేం తక్కువైంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేది. అంత అటాచ్మెంట్ ఉన్న గర్ల్ని తీసేశాడమ్మా. మేము మర్చిపోలేకపోతున్నాం ఈ రోజు వరకు కూడా. మీకు గతంలో కూడా చెప్పాను, మేము గార్లాండ్స్ వేసుకోము ఇద్దరికి. చనిపోయిన వల్ల గార్లాండ్స్ వేయాలంటారు, మేము గార్లాండ్స్ వేయము. ఎప్పుడో ఆ స్పెషల్ డే, డెత్ డే లేకపోతే బర్త్డేకి గార్లాండ్స్ వేస్తాం, మళ్ళీ తీసేస్తాం వెంబడే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కడో అబ్రాడ్లో ఉన్నారు అనుకుంటున్నాం. మెయిన్ ప్రత్యూష అబ్రాడ్లో ఉందనుకుంటున్నాం. ఎప్పుడో వస్తుంది, మా దగ్గర లేదు, దూరంగా ఉంది. చనిపోయిందని చెప్పి నెవర్ ఫీల్ మేము ఇంట్లో, మేము అసలు ఫీల్ కావట్లేదు చనిపోయిందని. ఎక్కడో ఉంది, వస్తుంది. మేము ఆ ఫీలింగ్తో ఉన్నాం కాబట్టి మేము మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు నన్ను ప్రత్యూష మదర్ అంటుండ్రు, ప్రత్యూష బ్రదర్ అంటుండ్రు, ప్రత్యూష ఫ్యామిలీ అంటుండ్రు. దాని పేరు పెట్టుకొని దాన్ని ఎట్లా మర్చిపోతున్నాం? తన పేరు మీద మేము బతుకుతూ తనని ఎలా మర్చిపోతాం? న్యాయం కూడా కాదు, అది పాపం, అది మాకు. అందుకే మేమిద్దరం ఉన్న రోజులు ఆ పాపని మర్చిపోయలేదు, ప్రత్యూషని మర్చిపోయలేదు. నేను ఎవరు, మేము ఆమె లైవ్లీ మాతో ఉన్నదనే ఫీల్ అవుతుంది, మా ఇంట్లో ఉందనే ఫీల్ అవుతుంది. అందుకే ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను నేను. కష్టపడి తయారు చేసుకున్నా, కష్టపడి ఒక ప్రొఫెషనల్గా తయారు చేసుకున్నాం. తినడానికి రెడీగా అయిన దాన్ని మనం నోటి ముద్దను పెట్టుకుంటున్నాము, ఇంకా తింటాము, ఆకలి తీరుతుందని కన్నా గుంజేశాడు, నాశనం చేశాడు. గుంజేసినా పర్వాలేదు, నాశనం చేసేసాడు. ఇంకా ఎలా ఉంటుందమ్మా మా పరిస్థితి? అందుకే చెప్తున్నా, నా మనసు గోస ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నా. ఈ కేసులో, ప్రత్యూష కేసులో, నా బిడ్డ చనిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకు అన్యాయంగా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసును డెవలప్ కాకుండా, కేసుకు న్యాయం దొరకకుండా, ప్రత్యూష చనిపోవడానికి, ప్రత్యూషను అత్యాచారం చేయడానికి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళందరూ కుక్క చావు చేస్తారు. కనకదుర్గమ్మ సాక్షి చెప్తున్న, కుక్క చావు చేస్తారు. జన్మ జన్మలకు వాళ్ళ ఫ్యామిలీలకు ఆడపిల్ల ఉసురు తగులుతుంది. ఆడపిల్ల ఉసురు ఉట్టికి పోదమ్మా, మీరు గురువులను అడగండి. ఒక ఆడదాని ఉసురు ఉట్టిగా పోదు, చనిపోయిన ఆడదాని ఉసురు ఉట్టిగా పోదు. మీ కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోయి మీ కుటుంబ తరతరాలకు తగులుతుంది. నా బిడ్డ గోస, నా గోస. నేను ఇంత బాధపడుతున్నా, నా గోస తగులుతుంది, నా కుటుంబ గోస తగులుతుంది. నా కొడుకు ఎదగలేకపోతుండు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండిపోయినాం మేము. నా బిడ్డ వెళ్ళిపోయింది. మా కుటుంబం ఏం పాపం చేసినాం? మీ అందరికి మేమేమైనా పాపం చేసినామా? మీ అందరికి మేమేమైనా ఎనిమి అయినామా? మీ కుటుంబాలకు ఏమైనా హాని చేసినామా? ఎందుకు నా బిడ్డని చంపిండ్రు? మా కుటుంబాన్ని ఇట్లా చేసిండ్రు? ఒక్కసారి మీరు సెర్చ్ చేసుకోండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు సెర్చ్ చేసుకోండి. ఈ ప్రత్యూషకు మేము ఏం చేసినాము, అందుకే మా కుటుంబాలకి ఈ పాపం తగులుతుంది, ఈ విధంగా మేము అనుభవిస్తున్నాం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆడపిల్లల ఉసురు పోసుకోకూడదమ్మా. నీకు నచ్చలేదు, దూరం పెట్టు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. నీకు నచ్చలేదని చెప్పేసి, నీకు అందుట్లేదని చెప్పేసి రేప్ చేయించి చంపిస్తావా? ఇదా? సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడింది. సో ఇందులో మీరు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అత్యాచారం చేశారు అని చెప్తున్నారు కదా,
సో వాళ్ళ సిట్యువేషన్ ఏంటండి? వాళ్ళు పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి ఏమైనా శిక్ష పడింది అనుకుంటున్నారా? వాళ్ళ కుటుంబాల్లో పడే ఉంటుందమ్మా, పడకుండా ఉండదు. కర్మ రిటర్న్స్ కొద్దిగా డిలే అవుతుందేమో, కానీ కంపల్సరీ కర్మ. ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగిందమ్మా, ఏమనుకుంటాం, మనం 10 మందికి సాయం చేశామేమో, అమ్మవారు అందుకని మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది, చాలా మంచిగా జరిగింది మనకు. మరి చెడు చేస్తే కూడా అంతే కదా. మంచి చేస్తే మనకు మంచి జరిగినప్పుడేమో హ్యాపీ అవుతాము, చెడు చేస్తే చెడు జరుగుతుంది మీకు అన్నప్పుడేమో వాళ్ళని ఎందుకు తిడతాం? నాట్ కరెక్ట్. అది కర్మ తప్పకుండా రిటర్న్ అవుతుంది. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అది నేనైనా మీరైనా ఎవరైనా. చెడు చేస్తే చెడు అనుభవించాల్సిందే, మంచి చేస్తే మంచి అనుభవించాల్సిందే. కర్మ ఎప్పటికి పోదమ్మా. ఒకప్పుడైనా వాళ్ళు చనిపోయిన తర్వాత నరకలోకానికి పోతారు, అక్కడ ఇట్లా కోస్తారు, నూనెలో వేస్తారు, వేయిస్తారు, పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు అలా కాదు, తప్పకుండా వెంటనే తగులుతుంది కర్మ. ఇంకా మీ పోరాటం ఆగిందా? ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి జైల్లో ఉన్నాడు, మీ పోరాటం ఆగిందా? సిద్ధార్థ రెడ్డి ఇంతకుముందు కూడా జైల్లో ఉన్నాడు 2 సార్లు. సెషన్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు, హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు, సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. అతనికి అలవాటే అది. మళ్ళీ ఏదో బెయిల్ చేస్తా, మళ్ళీ ఏదో చేసుకుంటా, మళ్ళీ బయటకు వస్తా అనేది ఒక దాని మీద వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏది జరిగిందని నేను పోరాటం ఆగదమ్మా. అతన్ని వదలను నేను. శిక్ష అనుభవించాలి. వదలను అంటే శిక్ష అనుభవించాల్సిందే. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఏదైతే ఇస్తుందో పనిష్మెంట్, దాన్ని కంపల్సరీ దోషి అనుభవించాల్సిందే. అతను కూడా అనుభవించాల్సిందే. ఏ చట్టమైనా ఏమంటుందమ్మా, పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అనుభవించు అంటది. సుప్రీంకోర్టు పనిష్మెంట్ ఇచ్చింది, అనుభవించు. కర్మ రిటర్న్స్ అంతే. మా బిడ్డ చనిపోతే మేము అనుభవించట్లే. నా బిడ్డ చనిపోయింది, మేము అనుభవించాం. మా ఫ్యామిలీ నరకం అనుభవిస్తున్నాం, నువ్వెందుకు అనుభవించవు? కోల్పోయిన మేమే అనుభవిస్తుంటే చంపిన నువ్వెందుకు అనుభవించవు? ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎవరు లేవు కర్మ. నువ్వు బయటకు వచ్చినా నేను వదిలిపెట్టేది కర్మ, నీ ఎంబడే నడుస్తుంది. నేను కూడా వదిలిపెట్టా, నేను కూడా కొట్లాడతా. ఒకవేళ మళ్ళీ ఏదన్నా వచ్చేస్తే మొత్తం పనిష్మెంట్ అతను అనుభవించాల్సిందే. కాదు అంటే మళ్ళీ మేము చేసే న్యాయ పోరాటం మళ్ళీ ఉంటుంది కదమ్మా, అది కంటిన్యూ అవుతుంది. ప్రత్యూష ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు ప్రత్యూష ఎప్పుడైనా మీకు కల్లో కనపడడం కానీ అట్లా ఏమైనా అనిపించిందా అండి? మాతో ఉంది కదమ్మా, మేము మర్చిపోతే కదా, మాతో ఉంది. నేను ఎక్కువ ఫీల్ అయిపోయింది అనుకోండి. ఏదైనా ఫ్యామిలీ ఉన్నప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఏదో ఒక చిన్న సమస్య ఏదో ఒకటి వస్తుంది. ఎక్కువ ఫీల్ అయిపోతే నాకు అమ్మ 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 అన్నట్టు వినబడుతూనే ఉంటుంది. ఇక్కడ కూర్చున్నట్టుగా బరువుగా ఫీల్ అవుతుంది. నేను సోఫాలో కూర్చొని కొద్దిగా బాధపడుతుంటే నాతో ఉన్నట్టుగా ఫీల్ అవుతా. నన్ను మమ్మ అనేది, నన్ను అమ్మ అని పిలవకపోతే మమ్మ ఇట్రా అనేది, మమ్మ అని పిలుస్తున్నట్టుగా, ఇంట్లో తిరుగుతున్నట్టుగా నాకు ఒకసారి ఒళ్ళు జలదరిచేస్తాయి. ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అవి ఎవరైనా నమ్ముతారా నమ్మరా ఐ డోంట్ నో. ఐఎమ్ బిలీవింగ్ షీ ఈజ్ మై డాటర్. మాతో ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ ఫీలింగ్స్ మాకున్నాయి, మాతో ఉంది, మేము నమ్ముతున్నాం. షీ ఈజ్ ఫర్ ఎవర్ విత్ అస్. మేము కూడా ఆమెను అదే విధంగా చూసుకుంటాం. మా ఇంటి ఆడపిల్ల, మా ఇంటి లక్ష్మి. ఆమె చనిపోయినా సరే మా ఇంటి లక్ష్మి అనుకుంటున్నాము. ఆమెకు పెట్టకుండా మేము ఏది చేయం. ప్రతి పండగకి ఆమెకి వాళ్ళ డాడీకి పెట్టకుండా ఏది చేయం. ప్రతిసారి ఆమెను మేము రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాం. ఉన్నప్పుడు ఎలా అంటే రెస్పెక్టో, బతకలేనప్పుడు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తున్నాం, అదే గౌరవం ఇస్తున్నాం. అక్కగా వాడు అదే ఇస్తున్నాడు, కూతురుగా నేను అదే ఇస్తున్నాను. షీ ఈజ్ ఫర్ ఎవర్ విత్ అస్ అమ్మ. మీరు ఆయిషా మీరా కేసు జడ్జ్మెంట్ చూసిన తర్వాత మీకేమనిపించిందండి? ఒక తల్లిగా మీరు ఒక పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు వచ్చారు. సో వాళ్ళది విన్న తర్వాత ఏమనిపించింది? న్యాయం దొరకదు. నాకు దొరికిందా? నేను అనుకున్న న్యాయం నాకు దొరకదు. అంటే ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే వ్యవస్థలో రెండే, ఉన్న కుటుంబం, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. అధికారము ధనం ఉన్న వాళ్ళు ఒకటి, అన్యాయం అయిపోయి ఏమీ లేని వాళ్ళు ఒకటి. అందులో ఆయేషా మదర్ వస్తుంది, ప్రత్యూష మదర్ కూడా వస్తుంది. దొరకదు న్యాయం. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అన్నీ మాయం చేస్తారు, ఏది దొరకదు. కోర్టుకు కావాలి, మేము చెప్పేది కాదు, నువ్వు చెప్తున్నావు కదమ్మా సాక్ష్యం తీసుకురా అంటారు. నేను ఎక్కడి నుంచి తెచ్చేది? నాశనం చేసిన తర్వాత ఎన్ని నుంచి తెచ్చి చేయించదు కోర్టుకి. కోర్టు అదే చూస్తుంది. కోర్టుకి కళ్ళు ఉండవు,
చెవులు మాత్రమే ఉంటాయి. అందుకే ధర్మదేవత కళ్ళు గట్టి పెట్టుకుంటారు, పక్కన చెవులు ఓపెన్ చేసి పెడతారు. వీటిని సాక్ష్యాలు తేండి అంటారు. పాప ఆయేషా మదర్ వాళ్ళు కూడా సాక్ష్యాలు లేవు. సిబిఐ కొట్టేసింది కేసు. నేను స్టడీ అవుతున్నాను, ఫాలో అవుతుంటాను. ఇప్పుడు ప్రత్యూష ట్రస్ట్ తోటి మీరు ఆడపిల్లలకి అంటే ఏం చెప్తూ ఉంటారు? నేను చేసేది ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పేసి నాకు తోచినంత. అంటే నేను ఫైనాన్షియల్లీ పెట్టలేను కాబట్టి, ట్రస్ట్ అంటే ఏమనుకుంటే మీ దగ్గర చాలా ఉన్నాయి అనుకుంటారు. కాదమ్మా, నేను ఎక్కువ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటా. గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకుంటే నా మీద బర్డెన్ పడదు. అంటే ఎదుగుతున్న క్రమంలో ఇట్లా వచ్చే డైవర్షన్స్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్తూ ఉంటారు. అదే అందుకనే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇస్తున్నాను. ఎక్కువ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నేను ఎక్కువ కూడా ఏంటంటే ఇంటీరియర్ ప్లేస్, విలేజెస్, అక్కడ భువనగిరి, నల్గొండ, వరంగల్, ఖమ్మం, అండ్ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు రామచంద్రాపురం, గుంటూరు, వైజాగ్, విజయవాడ ఇవన్నీ తిరిగా నేను అప్పుడు. అంటే నేను వాళ్ళకి ఏం చెప్పేదంటే, మీ కాళ్ళ మీద ముందు మీరు నిలబడండి, ఎవరి మీద డిపెండ్ కావద్దు. పెళ్లి చేసుకొని ఒక అత్తగారింటికి వెళ్ళిందంటే మీకు సంథింగ్ ఎర్నింగ్ ఉండాలి. ప్రతిదానికి పూలకి, బ్లౌజ్కి, చెప్పులకి హస్బెండ్ని అడగడము, ఇక్కడ ఇంట్లో అయితే తల్లిదండ్రులను అడగడము, పెళ్ళి అయిపోతే హస్బెండ్ని అడగడం వద్దమ్మా, మీ ఎర్నింగ్ మీరు చేసుకోండి అని చెప్పేసి నేను టైలరింగ్, కంప్యూటర్స్, మగ్గం ఇలాంటివి నేర్పిస్తూ వచ్చినాను వాళ్ళల్లో. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏదో సూపర్ మార్కెట్, ఫ్రంట్ ఆఫీస్లో ఉంటే మినిమం ఇంగ్లీష్ రావాలా వాళ్ళకి, అలా అయితే తీసుకుంటారు అని చెప్పి 10th ఇంటర్మీడియట్. ఆ కాలంలో ఏంటంటే విలేజెస్లో అన్నిట్లలో ఏంటంటే తెలుగు మీడియం ఎక్కువ, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, స్పోకెన్ ఇంగ్లీష్ అలా నేర్పించాను. నేను ఇప్పుడున్న గర్ల్స్కి, ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఉన్న అనేక మంది అమ్మాయిలందరూ కూడా ఎవరు జాబ్స్ వాళ్ళు చేసుకొని బయటకు వెళ్ళేవాళ్ళే. అందరూ బయటకు వెళ్ళి పొద్దున్న లేస్తే బయటకు వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ ఇంటికి వచ్చారు. పొద్దున్న బయటకు వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చారు, తల్లిదండ్రుల గుండె కొట్టుకుంటుంది. అమ్మాయి ఇంటికి వచ్చారు గండుకుంది. అమ్మాయి డైలీ 6 o'clock వస్తుంది అని అంటే 6:30 వరకు చూసి కాల్స్ చేస్తూనే ఉంటారు. ఏమ్మా లేట్ అయిపోయిందో, వస్తున్నావా ఏమ్మా అంటే అదొక భయం అయిపోయింది. ప్రత్యూష లాంటి కేసులు కావచ్చు, ఆయేషా లాంటి కేసులు, మనకు తెలిసిన కేసులు కొన్ని అమ్మా, కానీ తెలవనివి చాలా జరుగుతున్నాయి. మన వరకు నాలెడ్జ్లోకి రానివి చాలా జరుగుతున్నాయి. అలాంటి కేసులను చూసి ఈ తల్లిదండ్రులు భయపడుతున్నారు. లేట్ అయిపోయిందంటే భయపడుతున్నారు. ఏమైందో ఒక 4 సార్లు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కూడా భయపడుతున్నారు. వాళ్ళు ఏదో సెమినార్లో ఉంటారు, లేకపోతే ఏదో జాబ్ వర్క్లో ఉంటారు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కూడా భయపడిపోతున్నారు తల్లిదండ్రులు. అమ్మ 4 సార్లు చేసినా నా బిడ్డ ఎందుకు ఫోన్ చేయట్లేదు, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది? సో అలాంటి ఫీలింగ్లో పేరెంట్స్ ఉంటున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి సొసైటీ ఎంత డేంజర్గా ఉందో. చాలా డేంజర్. అంటే నేను అమ్మాయిలకు చెప్పేది ఒకటే, మీరు బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, 4 వైపులా చూసుకోండి, ఎవరిని నమ్మకండి. అన్నోన్ పర్సన్స్ని కాదు, మీకు తెలిసిన మగవాళ్ళని కూడా నమ్మకండి. నమ్మించి మోసం చేసే మగవాళ్ళే ఎక్కువ ఈ సొసైటీలో. మీరు వాళ్ళ చేతులకు వచ్చేసరికి చాలా బాగుంటారు, వాళ్ళ చేతులకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. లైక్ సిద్ధార్థ్ రెడ్డి. అందుకని నమ్మించి మోసం చేస్తే తెలిసిన వాళ్ళను, తెలియని వాళ్ళు, ఇంకా అన్నోన్ పర్సన్ అయితే అసలు నమ్మకండి. ఒకటి. ఇంకొకటి, పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని చూడండి. ఇప్పుడు నేనున్నా, నా కూతుర్ని పోగొట్టుకున్నా, ఆయేషాను పోగొట్టుకుంది వాళ్ళమ్మ. నరకమని పోయిన పిల్లలు పోయినరు, కానీ మేము మర్చిపోలేకపోతున్నాం. ఇంట్లో ఏమీ ఆడపిల్ల లేకపోతే ఎట్లుంటుందో, నరకం ఎట్లుంటుందో, పెంచి పోషించుకున్న పిల్ల వెళ్ళిపోయిందంటే ఎట్లా ఇంట్లో అమ్మాయి లేకుంటే ఎట్లుంటుందో మాకు తెలుసు. బాధపడుతున్నాం. ఏ పెళ్ళికి చూసినా కూడా, ఏ పెళ్లి కూతురుని చూసినా, అయ్యో పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల నేను నా కాష్టానికి పంపించేసిన, శ్మశానానికి పంపించేసిన అని చెప్పేసి నేను అనుకుంటా మనసులో. మ్యాక్సిమం నేను పెళ్ళిళ్ళకి వెళ్ళనండి, తగ్గించేసిన. అక్కడికి వెళ్తే నా కూతురే కనిపిస్తుంది. 19 years గర్ల్ని చంపేశాడు వీడు. నేను మంచిగా నా బిడ్డ ఉంటేనే ఇట్లా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించింది, శ్మశానానికి పంపించుకున్నా, తగలబెట్టుకున్నా నా బిడ్డని అని చెప్పేసి నేను ఇప్పటికీ నరకం ఫీల్ అవుతున్నా. అలాంటి సిచ్యువేషన్స్ ఏ తల్లిదండ్రులకు తేకండి. మంచిగా హాయిగా తల్లిదండ్రులు చూసిన పెళ్ళి అంటే, తల్లిదండ్రులు చూసిన వాళ్ళలో చనిపోవట్లేదా అని అంటాం, మన దృష్టిలో రాసుంటే అది తప్పదమ్మా. కానీ తల్లిదండ్రుల మీద నమ్మకం పెట్టండి, సంబంధాలు తెస్తే పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ లైఫ్ని సెట్ చేసుకోండి, మీ తల్లిదండ్రులను హ్యాపీగా చూడండి. తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టొద్దు, మీరు ఎవరిని నమ్మకండి. బీ కేర్ఫుల్, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఉద్యోగం చేసుకోండి, చదువుకోవడానికి మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్తున్నాను. ఫైనల్గా అంటే సిద్ధార్థ్ రెడ్డి ఫ్యామిలీకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్తాం మేడం, ఏం చెప్పాలి? మీరు చెప్పండి, ఏం చెప్పాలి? నేను నా బిడ్డ పోయింది, నేను ఇగో
ఎదగలేక నా కొడుకును సెటిల్ చేసుకోలేక ఎదగలేక ఇలా కిరాయిన్లలో ఉండి బతుకుతున్నాం మేమేం చెప్తాం మేడం? అమ్మాయి పోయిందన్న సింపతి వాళ్ళకి లేదు. మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, పిల్లలను కన్నారు, సెటిల్ అయిపోయారు, ఫ్యామిలీ మంచిగా ఉంది, అమెరికా తిరుగుతున్నారు, చైనాలు తిరుగుతున్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోర్టులో రెస్టారెంట్లు పెట్టుకుంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, నిమ్మలంగా ఉన్నారు మేడం. వాళ్ళు మాకెందుకు, మేమేం సజెషన్స్ ఇవ్వాలి మేడం? స్వార్థపూరితులు వాళ్ళు. మా కుటుంబాన్ని, నా బిడ్డను నాశనం చేసి ఇంకా వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చేది మేడం? నెవర్. వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా? ఒక అమ్మాయిని చంపేసినామని చెప్పి బాధపడుతున్నారా? ఒక అమ్మాయి ఇలా అయిందని చెప్పి ఏమైనా బాధపడుతున్నారా? 24 సంవత్సరాల వాళ్ళు నా ముఖం చూడొచ్చా? చూడలే. నాకెందుకు మేడం? మీరు అనుకుంటే ఇంత నిర్దయంగా మాట్లాడుతుంది ఏమి అని. నిర్దయంగానే మాట్లాడతా, అట్లనే మాట్లాడతా. నా బిడ్డ పోయింది, నా బిడ్డను చంపేసిండ్రు. చంపేసిన ఫ్యామిలీకి ఏం చెప్తాం మేడం? చంపేసిన నా పశ్చాత్తాప పడుతున్నా? పాడట్లేదు కదా. నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకున్నావు, 24 సంవత్సరాల్లో నువ్వు వెల్ సెటిల్డ్, నీ ఫ్యామిలీ మంచిగా సెట్ చేసుకున్నావు. ఇంకా నీకేం చెప్పాలా? ఆడపిల్ల పోయిందన్న బాధ, పశ్చాత్తాపం మీలో లేనప్పుడు మేమేం చెప్తాం? అమ్మవారు చెప్తుంది పనిష్మెంట్, అమ్మవారు చెప్తుంది మీకు. ఫర్ ఎవర్ మీ ఫ్యామిలీకి అమ్మవారు లెసన్స్ ఇస్తూనే ఉంటుంది, నాశనం అయిపోతూనే ఉంటారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్నేళ్ల మీ పోరాటానికి నిజంగానే అంటే ఎక్కడ ఆగకుండా, అలసిపోకుండా ఖచ్చితంగా చివరి దాకా ఇలా ఒంటరి పోరాటం చేశారు. మీ స్ట్రెంగ్త్కి హ్యాట్స్ ఆఫ్. ఒకటే మేడం, నేను ఫైనల్గా చెప్పేది, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యూష కుటుంబాన్ని ఆదుకోవాలి. మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ప్రత్యూష కుటుంబాన్ని ఆదుకోండి. ప్రత్యూషను ఒక సినీ కళాకారినిగా గుర్తించండి, తెలుగు రాష్ట్రాల కళాకారినిగా గుర్తించండి. సీఎం రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతోటి, దయగల మనసుతోటి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రత్యూష కుటుంబాన్ని, ప్రత్యూషని, వాళ్ళ అమ్మని, వాళ్ళ తమ్ముని ఆదుకోవాలని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.